Hi friends, welcome back to our channel XYZ Brain. AP 6th class సంబంధించి జనరల్ సైన్స్ FA1 క్వశ్చన్ పేపరు. సో కైండ్లీ టేక్ ఇట్ యాజ్ ప్రాక్టీస్ పేపరు. సో ఎందుకంటే మనకు ప్రీవియస్ పేపర్స్ నుంచి మ్యాక్సిమం ఒక 50 to 60 వరకు రాబోతున్నాయి ఎగ్జామ్లో కూడా. సో ప్రసారం అది జరుగుతుంది కాబట్టి నేను సజెస్ట్ చేస్తున్నా. సో మీకు CBA పేపర్ కాబట్టి చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ మీకు ఫస్ట్ సెక్షన్ వచ్చేసి మొత్తం 10 మార్కులు ఉంటాయి. అంటే మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ వన్ క్యారీ 1 మార్క్, 10 1 10 మార్క్స్ అనమాట. ఇక్కడ చూస్తే కనుక ఇవన్నీ కూడా చూసగలవన్నీ. సో ఇవన్నీ కూడా మీకు సిలబస్ ఇచ్చాము కదా ఆల్రెడీ. ఆ సిలబస్ ప్రకారమే అంటే టెక్స్ట్ బుక్ మధ్యలోంచి అండ్ కాన్సెప్ట్ బేస్తో అయితే క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు ఇవన్నీ అయితే ఒకసారి క్వశ్చన్ బాగా చదివి అర్థం చేసుకోండి. సో చివరిలో మీకు కీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో స్టే ట్యూన్. సో వీడియో అయితే మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అండ్ థర్డ్ క్వశ్చన్ కూడా చూసుకోండి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మీకు ఇన్ఫర్మేషన్ స్కిల్ లాగా. అండ్ ఫిఫ్త్ వన్ కూడా చూసుకోండి. ఫిఫ్త్ వన్ అండ్ సిక్స్త్ వన్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా దీంట్లో మనకు జనరల్ సైన్స్ అంటే ఏంటంటే బయాలజికల్ సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ రెండు క్లబ్ ఉంటాయి కాబట్టి సో ఇందులో క్వశ్చన్స్ అన్నీ కలిపి మనకు ఒక పేపర్లోకి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా వెరీ రిపీట్ క్వశ్చన్స్ మ్యాక్సిమం కూడా. సో మనకి రేపు ఎగ్జామ్లో కూడా దీంట్లో నుంచి పక్కగా అయితే కొన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ వీడియో చివరిలో మీకు కీ ఉంటుంది. సో స్టే ట్యూన్. అండ్ ఇక్కడ సెక్షన్ 2లో చూస్తే కనుక 10 క్వశ్చన్స్ అయిపోయిన వెంటనే సెక్షన్ 2 వస్తుంది. అందులో మనకి ఏంటంటే 5 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. సో 5 2 10 మార్క్స్. సో కాబట్టి ఇవన్నీ అయితే చూసుకోండి. 13th వన్ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్. 15th వన్ చూడండి. ఇక్కడ మీకు 6th క్లాస్ కాబట్టి క్వశ్చన్స్ చూడండి, ఆన్సర్స్. ఆ క్వశ్చన్స్కి ఇక్కడ ఆన్సర్స్ చూడండి. 6th క్లాస్ ఫస్ట్ వన్ D, సెకండ్ B, థర్డ్ D, అండ్ 4th B, 5th B, 6th C, 7th D, 8th B, 9th D, 10th C ఇవి రాసుకోండి. అండ్ 11th వన్ చూడండి, ఫుల్ ఆన్సర్స్. 12th కూడా ఫుల్ ఆన్సరే, 13th కూడా ఫుల్ ఆన్సరే, అండ్ 14th కూడా ఫుల్ ఆన్సర్ ఉంటుంది, 15th కూడా ఫుల్ ఆన్సర్ ఉంది. సో అంటే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా ఎందుకంటే నేను బస్లో ఉన్నా ప్రజెంట్. సో బస్లో ఉండేలాగే అప్లోడ్ చేస్తున్నా. సో ఐఎమ్ గోయింగ్ టు స్కూల్. అండ్ దీన్ని ఒక ప్రాక్టీస్ పేపర్ లాగా అయితే వాడుకోండి. సో డెఫినెట్గా ఇందులో నుంచి మనం కొన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ వితౌట్ మైక్ ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో, దట్స్ వై యూ మే గెట్ సమ్ డిస్టర్బెన్స్. ఓకే, స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ.